హలో ఆల్ వెల్కమ్ టు M3 మెడ్డాసా మచిలీపట్నం. ఈరోజు ఈ యొక్క మనం జస్ట్ చిన్న షార్ట్ వీడియో చూసుకుందాం. దేని గురించి అంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి. ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, మాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా రీసెంట్గానే దీని యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్, అంటే దీని యొక్క లక్షణాలు, బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు తెలియకపోవటం వల్ల హీ లాస్ట్ హిస్ లైఫ్. ఇట్స్ వెరీ సాడ్. అండ్ ఈ వీడియో చేయడానికి అందుకనే నేను ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను వీడియో చేస్తున్నాను. సరే, మనం ఫాస్ట్గా లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలోకి వెళ్దాం. సరే, ఈ యొక్క వీడియోలో అసలు ఏంటిది బ్రెయిన్ స్ట్రోక్ది, దీన్ని ఎలా మన లక్షణాలు మనం గుర్తించాలి అంటే చాలా సింపుల్ అండి. మా మెడికల్ దాంట్లో నిమోనిక్స్ అంటారు. అంటే ఒక కష్టమైనది అయినా సరే, చిన్నది పెద్దది ఏదైనా సరే సులభంగా అర్థం చేసుకొని ఒక విధానం అనమాట నిమోనిక్స్ అని. దీంట్లో ఏంటంటే దీన్ని ఫాస్ట్ అంటారు, FAST. ఇప్పుడు ఈ ఫాస్ట్ని 4 పదాలు కాబట్టి దాన్ని 4 విధాలుగా 4 రకాలుగా మనం విడదీద్దాం. ఇప్పుడు FAST కాబట్టి F అనగా ఫేస్. ఇప్పుడు ఒక ఫేస్ని తీసుకోండి, మొహాన్ని. వాళ్ళ మొహంలో ఎవరికైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నాయో ఆ లక్షణాలు కలిగిన మొహాల్లో వాళ్ళని టెల్ దమ్ టు స్మైల్, అలా నవ్వమని చెప్పండి. అలా నవ్వినప్పుడు ఒక సైడ్ మొహం కిందకి లాగేయటం కానీ అలా ఏమైనా జరుగుతుందో చూడండి. The patient who is going to have a brain stroke, they will droop one side of their face. Okay, అది జరిగిద్ది అనమాట. అండ్ ద సెకండ్ థింగ్, ఒకటి మొహం ఒక సైడ్ లాగేస్తుంది. రెండోది ఏంటిది, FAST అన్నా కదా, F అయిపోయింది. ఇప్పుడు ఏ అనగా అంటే ఆర్మ్స్, చేతులు. వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తమని చెప్పండి, లైక్ దిస్. కానీ బ్రెయిన్ స్ట్రోక్కి లక్షణాలు, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేవాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటుంది అంటే, ఇలా చేతులు ఎత్తినప్పుడు ఒక చేయి పడిపోద్ది, ఒక చేయి మాత్రమే ఉంటుంది అనమాట, ఇంకో దానికి కంట్రోల్ ఉండదు. సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. అది 2వ లక్షణం. ఇంకా 3వది మనం చూస్తే S, FAST తర్వాత S అంటే ఏంటి? S అనగా స్పీచ్. ఇప్పుడు ఆ స్పీచ్ అనగా వాళ్ళని ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కలిగి ఉన్నారో, అంటే రాబోతుందని సూచనలు ఉన్నాయో, వాళ్ళు మీరు నోరు తెరిచి ఏదైనా పాడమనండో లేకపోతే ఏదన్నా మాట్లాడమనండి, వాళ్ళ గొంతు సరిగ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్, Pass me not, O gentle Savior, hear my humble cry. నేను అంత బాగా మంది స్మూత్ వాయిస్ అని నేను చెప్పను, కానీ ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కలిగిన వాళ్ళకి ఏంటంటే ఆ వాయిస్ అంత క్లియర్గా స్పష్టంగా ఉండదు. ఈ లక్షణాలు కనుక మీరు చూస్తే, ఏది మొహం ఒకసారి జారిపోవటం కానీ, ఒక చేతిని ఇంకో చేతి కంట్రోల్ లేకుండా పోవటం కానీ, అలానే ఈ యొక్క స్పీచ్ కూడా చాలా ఇబ్బందిగానే అసలు మాట్లాడని పరిస్థితిలో ఉన్నారంటే, ద లాస్ట్ వర్డ్ చివరి అక్షరం ఏంటిది? FAS అయిపోయింది. T అంటే టైమ్. పుట్ యువర్ యాక్షన్ ఇన్ టైమ్. ఎప్పుడైతే మీరు ఈ లక్షణాలు కనుక చూసారో, వెంటనే గో టు ద హాస్పిటల్, ఫోన్ అని చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్కి లక్షణాలు అనమాట ఇవి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ యొక్క లక్షణాలు కనుక మీరు జస్ట్ రెగ్యులర్గా కనుక ఎక్కడన్నా చూస్తే, ఎవరైనా వ్యక్తిలో కనుక మీరు దాన్ని చూస్తే కనుక, టేక్ దమ్ ఇమ్మీడియట్లీ టు ద హాస్పిటల్. తీసుకెళ్ళి ఇలా చేయటం వల్ల మీరు ఒక మనిషి యొక్క జీవితాన్ని లేక ఒక ప్రాణాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క లక్షణాలు చిన్న లక్షణాలే. మనం చాలామంది వీటిని లైట్ తీసుకుంటూ ఉంటారు, పట్టించుకోరు. కానీ ఇలాంటివి చాలా ప్రమాదకరం అవుతూ ఉంటాయి. కాబట్టి చాలామందికి ఇది మెడికల్ పరంగా డాక్టర్స్గా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఎంతోమంది ఇలాంటి ఈ చిన్న అంటే ఈవెన్ బిగ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ ఏ స్మాల్ సొల్యూషన్స్. చిన్న సొల్యూషన్స్ ఉంటాయి, ఏం పెద్దే కాదు, ప్రివెన్షన్ అన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి వాటిని ఏమీ నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఇలాంటి ఎవరికైనా మీకు వచ్చినా ఇంకెవరికైనా అనిపించినా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి. అది చేయించుకోవాలని కోరుకుంటూ, అండ్ ఐ హోప్ యూ ద బెస్ట్ అండ్ గుడ్ బై. మళ్ళీ నేను ఇంకొక షార్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, సీ యూ, బాయ్.